ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి అర్ధఫాసిస్ట్ పరిపాలనా విధానాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మోదీ అమిత్ షా నాయకత్వంలో జరుగుతున్నటువంటి పరిపాలనలో వారి అడుగుదాడులో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ రూపంగా దేశంలో మొత్తం రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా తమ గుప్పిట్లో ఉపయోగించుకొని ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఒక ఆర్థిక సంక్షోభంలోకి, ఒక విద్వేషపూరితమైనటువంటి ప్రచారం సాగిస్తూ ఈరోజు మణిపూర్లో జరుగుతున్నటువంటి విధ్వంసకాండ, దమనకాండ ఈరోజు వరకు కూడా ప్రధానమంత్రి వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఫాసిస్టు మనువాద కార్పొరేట్ శక్తుల ప్రమాదం, కమ్యూనిస్టు, వామపక్ష, సామాజిక న్యాయం కోరే పార్టీల యొక్క కర్తవ్యం అనే అంశం మీద ఈరోజు ఈ రాష్ట్ర సెమినార్ నిర్వహించబడుతుంది. ఈ రాష్ట్ర సెమినారుకి 12 కమ్యూనిస్ట్ పార్టీలు, 2 సామాజిక న్యాయం కోరే పార్టీలు, 2 సామాజిక న్యాయ సంస్థలకు సంబంధించినటువంటి సంస్థల నాయకులు పాల్గొంటున్నారు. ఈ రూపంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పాత్రికేయుల్ని అలాగే ప్రజానీకాన్ని కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి పాత్రికేయులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇవాళ ఎంసీపీఐయు ఆధ్వర్యంలో వామపక్షాలు అందరూ కూడా ఆహ్వానించి దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఇప్పుడు వామపక్షాల కర్తవ్యం అనే అంశంపై సెమినార్ ఏర్పాటు చేశారు. వాస్తవానికి నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో ఒకవైపు కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ మరోవైపు దేశ ప్రజల మధ్య చీలిక తెచ్చి మత ప్రాతిపదిక పైన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మైనార్టీలు, ప్రత్యేకించి ముస్లింలను, క్రైస్తవులను 2వ శ్రేణి పౌరులుగా వారికి ట్రీట్మెంట్ ఇస్తూ వారిని వాళ్ళ అభద్రతా భావానికి గురి చేస్తూ ఉన్నారు. మెజార్టీ హిందూ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా తమ ఓట్ బ్యాంకును సుస్థిరం చేసుకొని ఇవాళ కేంద్రంలో తమ పరిపాలన ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అంబానీలు, అదానీలు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. చివరికి అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో సాక్షాత్తు అదానికి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేసి వాళ్ళు సమన్ ఇచ్చినా సరే నరేంద్ర మోడీ వారిని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా హిండెన్స్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా ఇదే ప్రైమ్ మినిస్టర్ ఆయన్ని కాపాడాడు. మళ్ళీ ఇవాళ న్యూయార్క్ కోర్టులో కేసు ఫైల్ అయిన తర్వాత దాదాపు 2100 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు, ఆ రకంగా ఒప్పందాలు చేసుకుంటున్నారని వారు కేసు పెట్టిన తర్వాత కూడా నిస్సిగ్గుగా మన ప్రధానమంత్రి వారిని బలపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. పైగా ఏమాత్రం స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారి పట్ల కానీ, మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల కానీ ఈ ప్రభుత్వం గౌరవం ప్రకటించడం లేదు. రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనుస్మృతి ఆధారంగా మత ప్రాతిపదిక పైన ఈ రాజ్యాంగాన్ని తీసుకురావడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. అదృష్టవశాత్తు మన ఎన్నికల్లో వారు ఆశించిన స్థాయిలో సీట్లు రానందువల్ల రాజ్యాంగాన్ని మార్చలేకపోయారు తప్ప నిజంగా వారు కోరినట్లుగా 400 సీట్లు ప్రజలు ఇచ్చి ఉంటే ఈ పార్టీకి రాజ్యాంగాన్ని మార్చి ఉండేవాళ్ళు. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ, శ్రీ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లాంటి వారి పైన ప్రభుత్వం ఆధారపడింది కాబట్టి ఇవాళ ఈ డ్రామాలను చేస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే ఈ రాజ్యాంగ పరిరక్షణ కొరకు, దేశంలో ఉన్న కోట్లాది మంది శ్రమజీవుల కొరకు, కార్పొరేట్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం కావాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. అందుకోసం వామపక్షాలుగా ఇతర ప్రజాతంత్ర లౌకిక శక్తులతో కూడా కలుపుకొని ఈ దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని కాపాడుకోవడంతో పాటు కష్టజీవుల డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాటాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి భావిస్తాను.